వెల్కమ్ టు విజిల్. ఏదైతే గడిచిన కొన్ని నెలలుగా నల్లమోతు చక్రవర్తి గారు పర్టికులర్గా విద్యుత్ సంస్కరణలు ప్రజలకు మేలు జరగటం లేదు, గడిచిన జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఇప్పటికీ కొనసాగుతుంది, ప్రజలకి కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ప్రజలకు వివరించారు. మరి ఎందుకు తగ్గటం లేదు అనే దాన్ని ప్రజల తరపున గొంతెత్తి చాలా ఒక ఉద్యమమే చేశారు. మీ కరెంటు బిల్లులు ఎందుకు తగ్గటం లేదు, కారణం ఏంటి అనేదాన్ని కూటమి ప్రభుత్వాన్ని బోన్లో నుంచోబెట్టేదానికి గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎటువంటి దుర్మార్గమైన దాష్టికానికి ఆ అగ్రిమెంట్లు కారణమయ్యాయి, అవి ఎందుకు నేటికి కొనసాగుతున్నాయి అనేది చక్రవర్తి గారి ద్వారానే పౌర సమాజాన్ని ఒక రకంగా చైతన్యపరిచినట్టు, ప్రజలను కొద్దిగా చరిచినట్టు అయింది ఆయన ఉద్యమం. ఆయనతో పాటు ఏబి వెంకటేశ్వర గారు, ఇంకా పలువురు ఆలోచన పరుల వేదిక అని చెప్పేసి విజయవాడలో గడిచిన కొన్ని నెలల్లో పలు రకాల మీటింగ్లు, మీడియా సమావేశాలు, డిజిటల్ ప్లాట్ఫామ్లో చక్రవర్తి గారు పలుమార్లు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీడియాను అడ్రస్ చేస్తూ 1999 తర్వాత ఏదైతే ట్రూ యాప్ అనే దానికి సంబంధించి ట్రూ డౌన్ చేస్తున్నామో 950 కోట్లు సుమారుగా ఆదా చేసాము, అది ప్రజలకు నేరుగా దక్కుతుంది అనే ఒక శుభవార్తని చెప్పారు. అయితే దాంట్లో వాస్తవాలు ఏంటి, అలాగే ఈ జిఎస్టీ సంబరాలు, దేశవ్యాప్తంగా జిఎస్టీ సంబరాలు ప్రతి వ్యాపారస్తుడు వ్యాపార కేంద్రంలో ప్రజలకు కనిపించే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోతో సహా కనిపించే విధంగా జిఎస్టీలో మీ జీవితాలు మారిపోతున్నాయి అనేదాన్ని ఒక సంబరాల్లాగా, ఒక వేడుకలాగా నెల రోజుల పాటు జరిగే పరిస్థితి వచ్చే నెల 16వ తారీఖున రాయలసీమలో భారత ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి జిఎస్టీ సంబరాలను పురస్కరించుకుని ఒక రోడ్ షో కూడా చేస్తారు అని చెప్పేసి మనకి మీడియా ద్వారా తెలుస్తుంది. ఇంకో పక్కన ట్రంప్ టారిఫ్స్, ఇవి ఇప్పటికే తడిసి మోపడిన పరిస్థితి. ఈ ఫార్మాకి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం ట్రంప్ బాంబు పేల్చారు. దానికి సంబంధించి భారతీయ ఫార్మా కంపెనీ రంగాన్ని ఇది ఎలా కుదిపేయనుంది అనే సమగ్ర విశ్లేషణ చేయటానికి చక్రవర్తి గారు బిజీగా ఉన్నప్పటికీ జూమ్ కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం చక్రవర్తి గారు. నమస్కారం శుభకర్ గారు, బాగున్నారండి? బాగున్నాను సార్. మీరు బిజీగా ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం విజిల్ ద్వారా మీ విలువైన సమాచారాన్ని ప్రజలకి నిక్కచ్చిగా తెలియజేయటానికి మేము అడగంగానే మీరు విజిల్తో మాట్లాడటానికి ఒప్పుకున్నందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టు ఏదైతే ప్రజలకి కరెంటు బిల్లు తగ్గాల్సిన అంశం, అది పెనుభారంగా రోజు రోజుకి కరెంటు బిల్లు అంటేనే ఒక భయపడే పరిస్థితి వచ్చింది. మీరు దీంట్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం తరపున, మీడియా తరపున మీరే ప్రాథమిక పాత్ర పోషించి జరగబోయే నష్టాన్ని, జరుగుతున్న దాష్టికాన్ని, ఇది ఎప్పుడు ఎక్కడ మొదలైంది, దీని అంతం ఎప్పుడు అనే దాని గురించి వివరంగా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఒక చలనం వచ్చి ప్రభుత్వ నిర్ణయాన్ని మనం స్వాగతించే పరిస్థితి ఏ దశకు ఉంది? ఇది కేవలం ప్రకటనల కోసమేనా? ప్రభుత్వం ప్రకటన ద్వారా ప్రజలకు కరెంటు బిల్లులు నిజంగా తగ్గుతున్నాయా సార్? ప్రజలకు కరెంటు బిల్లులు తగ్గకపోగా విద్యుత్ వ్యవస్థ పాలకులకు, కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు దోపిడీకి బాగా అనుకూలమైన ఒక వ్యవస్థగా మారింది. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా, మీకు తెలిసిందే, విద్యుత్ డిపార్ట్మెంట్లో వాళ్ళ జీతాలు చూస్తే మీకు కళ్ళు తిరిగిపోతాయి. సో ఎన్ని రకాలుగా ప్రజల దగ్గర దోపిడీ చేయొచ్చో అన్ని రకాలుగా జరుగుతోంది. నేను మొన్న చెప్పినట్లు ఒక చిన్న ఉదాహరణ, ట్రాన్స్ఫార్మర్లలోనే 30-40% అధికంగా, నేను చాలా కన్జర్వేటివ్గా చెప్తున్నాను, 40% కంటే ఇంకెక్కువ తీసుకుంటున్నారు, అధికంగా చెల్లిస్తుంది ప్రభుత్వం ఒక ట్రాన్స్ఫార్మర్లకు. అదిగాక మీకు కండక్టర్లు, పోల్స్, కరెంటు స్తంభాలు, స్మార్ట్ మీటర్లు మనందరం విన్నవే, వీటన్నిటిలో కూడా అత్యధిక ధరలకు, స్మార్ట్ మీటర్లు అయితే 2-3 ఇంతలు ధరలు వెచ్చించి కొంటున్నారు.
ఇవి కూడా 1-2 కంపెనీలకు సహాయం చేయడానికి. ఒకటి షిరిడి సాయి పేరు మనకు తరచుగా వినిపించేది, ఇంకోటి అదానీ పేరు. ఈ 2-3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆట ఆడిస్తున్నాయి, ప్రజల్ని దోపిడీ చేసుకుంటున్నాయి. కంపెనీల కన్నా ప్రభుత్వం వెసులుబాటు కనిపిస్తుంది. మనం కంపెనీలు బ్లేమ్ చేయడం కన్నా కూడా ప్రభుత్వాలు ప్రజల పక్షాన ఇప్పుడు కంపెనీలు అంటే లాభాల కొరకు నానా తంటాలు పడతాయి, కానీ ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కుమ్మక్కై ఈ అధిక ధరలకు కాంట్రాక్ట్లు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, రెండవది శుభకర్ గారు, ఈ కాంట్రాక్ట్లు ఏవైతే సైన్ చేస్తున్నారో సోలార్ ఒప్పందాలు, విండ్ ఏది పవన విద్యుత్ అంటాం కదా, ఆ ఒప్పందాలు అరాచకం జరుగుతుంది. దాంట్లో ఒక్కొక్క ఒప్పందం 25 సంవత్సరాలకు చేసుకుంటున్నారు. మనం చూస్తే సోలార్ విద్యుత్ ధరలు 14-16 రూపాయల యూనిట్ నుంచి ఈరోజు సౌదీ అరేబియాలో అయితే రూపాయికే వస్తుంది యూనిట్. ఆ విధంగా తగ్గిపోయినప్పుడు మీరు 25 సంవత్సరాల ఒప్పందాలు చేసుకోవటం ఏ విధంగా సమంజసం? మిమ్మల్ని ఎన్నుకునేది 5 సంవత్సరాల కొరకు, మీరు ఒప్పందాలు చేసుకొని ప్రజల మీద 25 సంవత్సరాల భారాలు మోపుకోవటం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఎంతోమంది రైతులు బీడు భూములు ఇరిగేషన్ వ్యవసాయానికి నీళ్లు రాక అనంతపూరు, కడప, అటు తెలంగాణలో అయితే మహబూబ్ నగర్, కరీంనగర్ ఇట్లాంటి చాలా జిల్లాల్లో, భువనగిరి, బీడు భూములు చాలా ఉన్నాయి. సోలార్ విద్యుత్తు బ్రహ్మాండంగా ఉత్పత్తి చేయగలరు, చేసి గ్రిడ్ మీద వేయగలరు. కానీ వాళ్ళకెవరికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి ప్రభుత్వాలు. 25 సంవత్సరాల గ్యారంటీ. ఏ వ్యాపారం కూడా, మీరు ఏ వ్యాపారం చేసిన శుభకర్ గారు, ఇప్పుడు మీకు విజిల్ ఛానల్ ఉంది, ఎవరు గ్యారంటీ ఇవ్వరు. మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది వ్యూవర్స్ ఎట్లా వస్తారు, మీ లాభం మీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది, మీ మేధో సంపత్తి, మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా పాలు మాలితే మీ ఛానల్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి అది వ్యాపార నైజం. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది, 25 సంవత్సరాలు గ్యారంటీగా ధర నిర్ణయించి, ధర ఫిక్స్ చేసి భూములు కూడా కట్టబెడుతుంది. ఆ భూములు బ్యాంకుల్లో, ఈ కాంట్రాక్టులు బ్యాంకుల్లో కొలాటరల్ అంటే పూచీకత్తుగా పెట్టుకొని డబ్బులు తెచ్చి వ్యాపారం చేసి 25 సంవత్సరాలు కాలు మీద కాలేసి సంపాదించడం, ఇటువంటి వ్యాపారం నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. ఇవన్నీ కూడి ఈరోజు 14-15 రూపాయలు పడుతుంది విద్యుత్తు. కమర్షియల్, రెసిడెన్షియల్లో కూడా నాకు కొంతమంది చెప్పింది, తక్కువ విద్యుత్ వినియోగం ఉన్నోళ్ళు వాళ్ళు కూడా 15, 16, 17 పడుతుంది మొత్తం బిల్లు వచ్చేసరికి. ఇవాళ ట్రూ అప్ ఛార్జీలు తగ్గించామన్నారు ప్రభుత్వం. తగ్గించింది వాస్తవమే, కానీ పెంచింది తగ్గించారు. ఏపీఈఆర్సీ ప్రభుత్వానికి 1800 కోట్లకి అప్రూవల్ ఇచ్చింది ట్రూ అప్ ఛార్జెస్. ట్రూ అప్ ఛార్జెస్ అంటే ప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేసే కరెంటు బిల్లులు కాక అదనంగా ఖర్చు వస్తే ఆ ఖర్చులు మళ్ళీ ప్రజల మీద మోపాలి కాబట్టి సంవత్సరం కాలంలో అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ కింద వేస్తారు. ఏపీఆర్సీ అంటే రెగ్యులేటరీ కమిటీ, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ 1800 కోట్లు వేస్తే ప్రభుత్వం 2700 కోట్లు వసూలు చేసింది ప్రజల దగ్గర నుంచి. అందులో ఒక 900 కోట్లు ఇప్పుడు వెనక్కి ఇస్తున్నారు కాబట్టి దాన్ని ట్రూ డౌన్ అంటున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే పెంచింది ఏది పెంచకుండా, అధికారం లేకుండా, అనుమతి లేకుండా పెంచి వసూలు చేసిన ప్రభుత్వం వసూలు చేసిన బిల్లు తాలూకు డబ్బులు ఇప్పుడు వెనక్కి ఇచ్చే ప్రణాళిక చేస్తున్నారు. అది కూడా 14 పైసలు యూనిట్కి, ఒక 14 పైసలు తగ్గుతున్నాయి. ఇది భవిష్యత్తులో మరింత తగ్గేదానికి వసూలు చేసిన దాంట్లో 14 పైసలు, అది బిల్లులో ఒక సగటు ఒక కుటుంబానికి సంబంధించి అది ఎంత మార్పు రావచ్చు, అది ఎంత ఊరట కలిగించే అంశం అంటారు? ఎంత చాలా కొంచెమే కదండి. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు నేను మొన్న ఒక కమర్షియల్ బిల్లు చూస్తే విజయవాడలో మా స్నేహితుడిది 14 రూపాయలు పడుతుంది యూనిట్కి. 10 రూపాయలు అన్నా కూడా, 7 రూపాయలు అన్నా కూడా 14 పైసలు ఈజ్ నెక్స్ట్ టు నథింగ్. యూనిట్కి 14 పైసలు తగ్గుతుంది. సో ఇట్ ఈస్ వెరీ లిటిల్ ఇన్ ద బిగ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. భవిష్యత్తులో తగ్గుతాయంటే తెలీదు, తగ్గే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు డిస్కామ్లకి 12,700 కోట్ల రూపాయల లోటు ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఏపీఆర్సీ దగ్గరికి వెళ్ళి ఈ 12,000 కోట్లు లోటు తీర్చుకోవడానికి మాకు ట్రూ అప్ ఛార్జీలకు అనుమతి ఇవ్వమని అడగటం జరిగింది ఆల్రెడీ. ఇప్పటికే ఆ రిక్వెస్ట్ ఏపీఆర్సీ దగ్గర ఉంది. 12,700 కోట్లు, మనకు 1000 కోట్లకు 14 పైసలు అంటే 12,000 కోట్లకు మీరు ఊహించవచ్చు. కనీసం ₹1.50 పెంచాలని ప్రతిపాదన పెట్టింది ఏపీఆర్సీ. ఏది 12,000 కోట్లు సంవత్సరంలో వసూలు చేయాలంటే ₹1.50 పెంచాలి యూనిట్కి. మరి దాని సంగతి ఏంటో మనకి ఇంకా తెలియదు. సో ఇప్పుడు డిస్కామ్లు కానీ ప్రభుత్వాలు కానీ చేసే నిర్లక్ష్యం మూలంగా ప్రజల మీద అపారమైన భారం పడుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ ఒప్పందాలు కూడా అరాచకం జరుగుతుంది. ఈ ఒప్పందాల్లో
మొన్నటికి మొన్న యాక్సిస్ ఎనర్జీ తోటి చేసుకున్న ఒప్పందం ₹3.45 ఎంతకో చేస్తున్నారు. ఏంటంటే కోర్టు ఏమన్నదంటే ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలని మీరు మళ్ళీ క్యాన్సిల్ చేయలేరు, కాబట్టి మీరు ఆనర్ చేయాల్సి ఏది అధిక ధరలకు మీరు గతంలో చేసుకున్న ఒప్పందాలు ఈరోజు మీకు తగ్గించుకునే అవకాశం లేదు, కాబట్టి యాక్సిస్ ఎనర్జీ ఆనర్ చేయాలని చెప్పారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది వైసీపీ టీడీపీకి సంబంధించిన సమస్య కాదు, అన్ని ప్రభుత్వాలు ఇదే విధంగా నడుస్తున్నాయి. విషయం ఏంటంటే ఈ వారం హైబ్రిడ్ ఎనర్జీ అంటే విద్యుత్తుతో ఉత్పత్తి చేసి ఒక 2-3 గంటల పాటు బ్యాటరీలలో స్టోర్ చేసి రాత్రిపూట విద్యుత్ సరఫరా చేయడానికి యాక్సిస్ ఎనర్జీకి 3.5 ఎంతకో ఇచ్చారు కాంట్రాక్ట్. ఈ వారం అంటే పోయిన వారం, ఇవాళ సోమవారం కాబట్టి పోయిన వారం ఐ డోంట్ రిమెంబర్ ద స్టేట్, లోయెస్ట్ ఇన్ ఇండియా ₹2.90-95 కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. మీరు నాకు సమయం ఇస్తే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు లింక్ పంపుతాను. భారతదేశంలో ఆ విధంగా తగ్గుతున్నాయి ధరలు. అట్లా ధరలు తగ్గే వాతావరణంలో మన ప్రభుత్వాలు ఈ 25 సంవత్సరాల కాంట్రాక్టులు చేసుకొని ప్రజల మీద ఇటువంటి భారం మోపటం అన్యాయం, అమానుషం, దుర్మార్గం. ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా కూడా ఇవి చేయకుండా సామాన్యుల దగ్గర రైతులకి డీసెంట్రలైజ్డ్ పవర్ అంటే దాన్ని చిన్న చిన్న పార్సల్స్లో 5 ఎకరాలు 10 ఎకరాలు రైతులు పెట్టుకున్న బ్రహ్మాండంగా పెట్టుకుంటారు, గ్రిడ్ మీద వేస్తారు, వాళ్ళకి సరైన టైంలో మీరు పేమెంట్లు ఇస్తే అందరూ బాగుపడతారు. సరే, ఈ అంశం గురించి కొన్ని రోజుల సమయం తీసుకున్న తర్వాత మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీని పట్ల మరొకసారి మనం డిస్కస్ చేసి మరిన్ని విషయాలని నిజాలని ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దేశంలో జిఎస్టీ ఫీవర్ నడుస్తుంది. జిఎస్టీ సంబరాలు అని చెప్పేసి భారత ప్రధాని వచ్చే నెల 15-16 తారీఖు ఆంధ్రప్రదేశ్ రావటం, రాయలసీమ కర్నూలు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పిఎం పాల్గొని జిఎస్టీ సంబరాల్లో భాగంగా రోడ్ షో నిర్వహించే ప్రక్రియ. ఈ జిఎస్టీ సంబరాల గుట్టులోకి వెళ్లే ముందు రీసెంట్గా ఒక వారం క్రితం మన ఎఫ్ఎం ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ, మరి ఈ 10 సంవత్సరాల నుంచి వసూలు చేశారు కదా, ఈ 11 సంవత్సరాల నుంచి, అప్పుడు దాన్ని వెనక్కిస్తారా అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు అంటని అట్లా అనేవాళ్ళు వాళ్ళ యూపీఏ పరిపాలనలో 10 సంవత్సరాలు అసలు ఈ జిఎస్టీ ఎందుకు అమలు చేయలేదు, నాకు బూతులు వస్తున్నాయి అని చెప్పేసి ఆవిడ అచ్చ తెలుగులో వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు మనం మాట్లాడే డిస్కషన్లో నా ప్రశ్నలకు కానీ మీ సమాధానానికి కానీ ఎఫ్ఎంకి బూతులు వచ్చే పరిస్థితి ఉండొచ్చు బహుశా. సరే, వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినప్పటికీ కూడా ప్రజలకి నిజం చెప్పటానికి విజిలుంది. అది యథార్థమా కాదా అని చెప్పేసి నిర్మోహాటంగా కుండబద్దలు కొట్టినట్టు ఆ స్వతంత్రం కోసం మీరు పనిచేస్తున్నారు. ఈ వేదికలో మీరు మాట్లాడటానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రజల గొంతుకయ్యి మీరు వినిపించే మీ వాయిస్ పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ జిఎస్టీకి సంబంధించిన గుట్టు ఏంటి, ఈ సంబరాల లోగుట్టు ఏంటి చక్రవర్తి గారు? ఇప్పుడు యూపీఏ చేసిన తప్పుల మూలంగా ఆ కూటమి ఓడిపోయి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇంకా యూపీఏని బూతులు తిడతా అంటే ఎట్లా? ఇప్పుడు 11 ఏళ్ళు మీరు పాలించబట్టి యూపీఏని ఎందుకు ఓడించారు ప్రజలు? స్కామ్లు అవుతున్నాయి, దేశం ఆర్థికంగా ఎదగాల్సినంత వేగంగా ఎదగట్లేదు, అవినీతి జరుగుతోంది, బ్యాంకులు దివాలా దశకు వచ్చాయి, బ్యాంకుల్లో రాజకీయ నాయకులు వాళ్ళ చుట్టాలు పక్కాలు స్నేహితులు లోన్లు తీసుకొని ఎగ్గొడుతున్నారు, ఆర్థికంగా దేశం సంక్షోభంలోకి పోతోంది. ఇవన్నీ ఆర్థిక కారణాలు. ఈ గొడవ జరుగుతుంటే ఎన్డీఏకి నాయకత్వంగా మోడీ గారు మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత చేసింది ఏంటి? సరే, జిఎస్టీ తెచ్చారు. జిఎస్టీ తేవాలని చాలా కాలంగా మాట్లాడుతున్నాం. జిఎస్టీ ఆశయం ఏంటి? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఇన్ని రకాలు. నేను జిఎస్టీకి వ్యతిరేకం అండి. రాష్ట్రాల దగ్గరే ఉండాలి పన్నుల వేసే హక్కు అనేది నా భావజాలం. ఎందుకంటే రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుంది జిఎస్టీ. అన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టరు. భారతదేశం ఫెడరల్ వ్యవస్థ కాబట్టి రాష్ట్రాల హక్కులు హరించే ఏ చట్టాన్ని నేను అంగీకరించను. బట్ అది పక్కన పెడితే ఎన్డీఏ వాదన ఏంటి? మోడీ గారి వాదన ఏంటి? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి రాష్ట్రం ఒక రకమైన పన్ను వేస్తే
వ్యాపారస్తులకు చాలా అసౌకర్యంగా ఉంది. కాబట్టి మొత్తం దేశానికి ఒకటే రకం పన్ను, ఫ్లాట్ ట్యాక్స్. అంటే ఇన్ని రకాల 5%, 8%, 10, 12, 14, 16 కాకుండా ఒక లెవెల్ ఆఫ్ ట్యాక్సేషన్ తీసుకొస్తే, సరే ఒక స్లాబ్ కాకపోతే 2 స్లాబ్లు అనుకుందాం, తీసుకొస్తే దేశానికి మంచిది, ఆర్థికంగా మంచిదని తెచ్చారు. బాగానే ఉంది. ఈ తెచ్చిన ఆలోచన, దీని ప్రాథమిక కసరత్తు మొత్తం ఆనాడు యూపీఏ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో చేస్తే, ప్రస్తుత భారత ప్రధాని నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఇది రాష్ట్రాల హక్కుల్ని హరించటమే అని ఇప్పుడు మీరు ఏదైతే మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో, ఆయన కుండబద్దలు కొట్టి జిఎస్టీకి పూర్తి వ్యతిరేకం అని చెప్పేసి అన్నారు. వచ్చిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులను తీసుకొచ్చారు. 11 సంవత్సరాల నుంచి అదే చట్టం అమల్లో ఉంది. 1 నేషన్ 1 ట్యాక్స్ అని చెప్పేసి ఈ జిఎస్టీ ఆలోచనకి ఈ ఎన్డీఏ బీజేపీయే దానికి ఆర్జులు. అసలు ఇట్లాంటిది ఒకటి ఉంటుంది, ఇట్లాంటిది ఒకటి చేయాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ చేయలేదు అని చెప్పేసి మన ఎఫ్ఎం మాటల్లో ఏమాత్రం దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి బాధ్యతారాహిత్యంగా ఉంది, ఇది మేము క్రియేట్ చేసిన ట్యాక్సేషన్ వ్యవస్థ అని చెప్పటం. ఇప్పుడు డబుల్ స్టాండర్డ్ కాదా? దీన్ని డబుల్ స్టాండర్డ్ చూడలేమా? 100% జిఎస్టీకి కావాల్సిన కసరత్తు చాలా వరకు యూపీఏ ప్రభుత్వంలోనే జరిగింది. ఎన్డీఏ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని అమలు చేయడం జరిగింది. కాకపోతే అమలు చేయడంలో చాలా దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు అసలు దాని మూలంగా వ్యాపారస్తులకి జిఎస్టీ కంప్లయన్స్ కాస్ట్, అంటే జిఎస్టీ ఫైలింగ్ కానీ దానికి సంబంధించిన ఖర్చులు కానీ విపరీతంగా పెరిగిపోయాయి, తట్టుకోలేంత పెరిగిపోయాయి. సో అమలు చేసే పద్ధతి చాలా దుర్మార్గంగా చేశారు. వెబ్సైట్లు సరిగ్గా పనిచేయవు, వ్యాపారస్తులను చాలా ఇబ్బందులు పెట్టారు. బట్ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ జిఎస్టీ వచ్చి 1 నేషన్ 1 ట్యాక్స్, ఫ్లాట్ ట్యాక్స్ కూడా, అంటే ఒకటే ట్యాక్స్ రేటు చాలా వరకు. అంటే సరే మొత్తం దేశానికి ఒకటే ట్యాక్స్ రేట్ కొంత అసాధ్యమైనప్పటికీ దాని ఆశయం ఏంటంటే ఈ కాంప్లెక్సిటీ, ఈ క్లిష్టతరమైన ట్యాక్స్ కూడా తీసుకొచ్చేసి సింపుల్ చేయాలనేది, ఒక రీజనబుల్గా చేయాలండి. అట్లాంటిది దీంట్లో మళ్ళీ రకరకాల బ్రాకెట్లు పెట్టారు. 5 అన్నారు, 8 అన్నారు, 12 అన్నారు, 18 అన్నారు, 28 అన్నారు, మళ్ళీ దానిపైన సెస్సులు అన్నారు, 40-45%. విచ్చలు పెడతాను అసలు. జిఎస్టీ ట్యాక్స్ కూడా బ్రెడ్కో రేటు, బ్రెడ్ మీద కొంచెం మీరు ఒక కేక్ లాగింత క్రీమ్ పెడితే దానికో రేటు, అదేవిధంగా బియ్యానికో రేటు, బియ్యం 10 కిలోల సంచి అయితే ఒక ట్యాక్స్, 50 కిలోల సంచి అయితే ఇంకో ట్యాక్స్. అసలు గందరగోళం చేసి దాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ ఎవరికి అర్థం కాని పరిస్థితి, గందరగోళమైన పరిస్థితి. అట్లా 10 ఏళ్ళు సాగింది. అందుట్లో కొన్ని ట్యాక్స్ రేట్లు అయితే దుర్మార్గమైన ట్యాక్స్ రేట్లు వేశారండి. సిమెంట్ మీద 28% వేశారు. 28% ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, డెవలపింగ్ కంట్రీ భారతదేశం ఈ రోజుకి బీద దేశమే, అభివృద్ధి చెందుతోంది. ఆ దశలో 25% సిమెంట్ మీద వేస్తే అసలు ఏంటి పరిస్థితి? కార్ల మీద 35 నుంచి 40% పన్నులు వేశారు. పెట్రోల్ మీద మళ్ళీ పెట్రోల్ జిఎస్టీలో తీసుకురాలేదు. జిఎస్టీ అన్నిటి కలిపి ఒకటే జిఎస్టీ అని పెట్రోల్ వదిలేశారు. ఎందుకు? పెట్రోల్ మీద 100% దోసుకోవచ్చు. 50 రూపాయల పెట్రోల్కి 100 రూపాయలు తీసుకుంటున్నారు. మరి దాని మీద జిఎస్టీ వేస్తే పన్ను తగ్గుద్దిగా, మళ్ళీ అది తీయదు, దాన్ని ముట్టుకోరు. ఇట్లా ఒక రకంగా కాదు, ఎన్నో రకాలుగా దేశాన్ని నష్ట కష్టాలు పెట్టారు. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. మరి ఈరోజు తగ్గిస్తే దాని అర్థం ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. ఎట్లా 10 సంవత్సరాలు మీరు దేశాన్ని నష్ట కష్టాలు పెట్టి ఒక దుర్మార్గమైన పన్ను వ్యవస్థ తీసుకొచ్చి దోపిడీ పన్నులు వేసి ఈరోజు మేము తగ్గిస్తున్నాం, సంబరాలు చేసుకుందాం రండి అంటే, మరి గడిచిపోయిన 10 సంవత్సరాల సంగతి ఏంటో సమాధానం చెప్పాలిగా. అంటే గత 10 సంవత్సరాలుగా తప్పు చేసినట్టేగా, ఒప్పుకున్నట్లే కదా. అంటే ఈ సంబరాలకు ముందు ట్యాగ్ లైన్ ఇది కొద్దిగా పాప పరిహారం అనకుండా, మేమేదో ఈ ప్రజలకు మేలు చేస్తున్నాం, మేము కాబట్టి చేస్తున్నాము అని మళ్ళీ దానికి ప్రభుత్వ పన్నుదారులు కట్టిన డబ్బుల్లో నుంచే ఈ సంబరాల కోసం ఖర్చు పెట్టడం కరెక్ట్. అయితే జిఎస్టీ ఒక్కటే కాదండి, మోడీ గారు వేసిన పన్నులు ఒక రకంగా కాదు. పెట్రోల్ డీజిల్ మీద మీరు నమ్మరు, 1 సంవత్సరన్నర కాలంలో 10 సార్లు పెంచారు పన్నులు. 10 సార్లు. 2016 నుంచి 18 మధ్యలో నాకు గుర్తుంటే కరెక్ట్గా 10 సార్లు పెంచారండి. అది కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడూ లేనంతగా తక్కువగా బ్యారెల్ ధర దొరుకుతున్నప్పటికీ కూడా తగ్గించాల్సిన బెనిఫిట్ తగ్గించకుండా ఒక పక్కన ప్రభుత్వ రంగ ఆయిల్ రిఫైనరీస్ లాభాలు, ప్రైవేట్ పరంగా ఎస్ఆర్ ఆయిల్స్ కానీ, ఇటు రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కానీ కొన్ని వేల కోట్లు పోగుపడుతున్నాయి కదా. అయితే మీరు ఒక విషయం గమనించాలి, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయంటే అర్థం ఏంటంటే శుభకర్ గారు, ఆర్థికంగా ప్రపంచం మొత్తం కొంత బలహీనంగా ఉన్నట్లు. అంటే ఉద్యోగాలు సరిగా లేక, వ్యాపారాలు సరిగా లేక, డిమాండ్ తగ్గి ఆయిల్ ధర పడిపోయింది. పడిపోయినప్పుడు అంటే మనకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా. కాబట్టి చౌకగా వస్తే మన ఆర్థికంగా మన దేశానికి సహాయపడుతుంది కదా. అంతర్జాతీయ ధరలు తగ్గగానే మనం పెంచుకోకూడదు పన్నులు.
మనకు తగ్గితేనే మన దేశం ఆర్థిక ఇబ్బంది నుంచి కోలుకుంటుంది. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు ధరలు ఎందుకు తగ్గుతాయండి? ఆర్థిక వ్యవస్థ బలహీనమైనప్పుడే కదా. కాబట్టి అట్లాంటప్పుడు మీరు మళ్ళీ పన్నులు పెంచి మళ్ళీ రెండోసారి వాయిస్తే ఎట్లా? అట్లా 10 సార్లు వాయించారు మోడీ గారు. సరే, అది పక్కన పెడదాం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? పెట్టుబడులు పెట్టే మార్కెట్, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఒక మార్కెట్ వ్యవస్థ. దాని మీద ఎన్నో సంవత్సరాలుగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మీరు ఒక స్టాక్ కొని దాన్ని ఒక టాటా స్టాక్ కొన్నారండి, సంవత్సరం పాటు ఉంచుకున్నారు, ఏది అమ్మకుండా. ఒక 10,000 రూపాయలు పెట్టి స్టాక్ కొన్నారు, అది 15,000 అయింది సంవత్సరం తర్వాత. ఉదాహరణకి ఆ 5,000 ఏదైతే ఉందో లాభం వచ్చిందో దాని మీద ట్యాక్స్ లేదు. ఎందుకని లేదు ట్యాక్స్ అంటే ప్రోత్సహించడానికి. ప్రజలు తమ ఆదా చేసిన డబ్బు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడితే వ్యాపారాలకు పెట్టుబడి డబ్బు వస్తుంది, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ట్యాక్స్ ఇన్సెంటివ్ చాలా కాలంగా ఉంది. ఈయన వచ్చి దాని మీద ట్యాక్స్ వేసాడు. ఎంత? 12% వేసాడు ట్యాక్స్. నష్టం వస్తే ఇస్తారా వీళ్ళు? నష్టం వస్తే ఇవ్వరు. నష్టం వస్తే మీరు వదులుకోవడమే, మీరు చేసేదేం లేదు. కాకపోతే ఈ సంవత్సరం ఒకటే సంవత్సరంలో లాభాలు, ఒక 10,000 లాభాలు వచ్చి ఒక 3,000 నష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు 7,000 లాభం మీద ట్యాక్స్ కడతారు. కానీ ఈ సంవత్సరం 10,000 వచ్చాయి మీకు లాభం, వచ్చే సంవత్సరం 5,000 నష్టం వచ్చింది అనుకోండి, మర్చిపోండి, ఎవరు కట్టరు మీకు. సో యూ కెనాట్ రైట్ ఆఫ్ లాసెస్. అంటే చిన్న స్మాల్ అమౌంట్. ఏదైతే ఆర్థిక రంగాన్ని ఊతం ఇచ్చి ప్రోత్సహించాల్సిన వ్యవహారంలో కూడా అది చేస్తే ఒక పనిష్మెంట్ లాగా ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకొచ్చారనమాట. అవునండి. దాంతోపాటు అసలు ఎన్ని సెస్సులు, ఎన్ని సర్చార్జీలు, భయంకరం కదా. అసలు మీకు స్వచ్ఛ భారత్ సెస్ అని వేశారు, మీకు గుర్తుందో లేదో. జిఎస్టీకి ముందు ఉండేది, దాన్ని జిఎస్టీలో కలిపేశారు. ఇప్పుడు కూడా ఇంకో 3-4 రకాల సెస్సులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం విధించేది. సెస్ అంటే అదొక దోపిడీ వ్యవస్థ. మనకు జిఎస్టీ వచ్చినప్పుడు మన ఒప్పందం ఏంటంటే సగం రాష్ట్రాలకు వచ్చిందండి. ఇప్పుడు మనం 18% జిఎస్టీ కడితే 9% రాష్ట్రానికి వచ్చింది, 9% కేంద్రానికి వెళ్ళుద్ది. సెస్ వేస్తే మొత్తం కేంద్రం కొట్టేస్తారు. సో జిఎస్టీ పెంచకుండా 18% జిఎస్టీ, 4% సెస్ అంటాడు. ఆ 4% వాళ్ళే తీసుకుంటారు. అదొక దుర్మార్గ వ్యవస్థ తీసుకొచ్చారు దీంట్లో. సో ఆ సెస్సులేసి సర్చార్జీలు, ఇన్కమ్ ట్యాక్స్ మీద సర్చార్జీలు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు కాకుండా సర్చార్జీలు. దీని మూలంగా ధనికులు సంవత్సరానికి 4-5 వేల మంది భారతదేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ధనికులు పోతే మనకేం నష్టం అంటే, ధనికులే కదా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు సృష్టించి ఉపాధి అవకాశాలు సృష్టించేదే వాళ్ళు. ప్రతి సంవత్సరం మిలియనీర్స్, దానికంటే మిలియనీర్ అంటే 10 కోట్ల పైన ఆస్తున్న వాళ్ళు సంవత్సరానికి 4-5 వేల మంది దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ధనికులు పోయి, తెలివైన వాళ్ళు పోయి, చదువుకున్న వాళ్ళు పోయి, ఇంకా అసలు దేశాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు మిగిలేదు ఎవరు ఎక్కడ? ఎప్పుడైనా శుభకర్ గారు, ప్రజల కష్టార్జితం ప్రజల దగ్గర ఉంచితే అది రెట్టింపు అవుతుంది, సంపద సృష్టికి దోహదపడుతుంది. ఎందుకంటే మన డబ్బు మనం చాలా జాగ్రత్తగా వాడతాం. మీరు అదే ప్రభుత్వానికి ఇచ్చామనుకోండి, విచ్చలవిడిగా ఖర్చు పెడతారండి, జీతాలు అంటారండి, ప్రాజెక్టులు అంటారు, మొత్తం మన కష్టార్జితాన్ని మొత్తం వృధా చేస్తారు. కాకపోతే అట్లాంటి మరి ప్రభుత్వం ఎట్లా నడుస్తుందంటే, ప్రభుత్వం అందుకనే ఎంత మితంగా ఖర్చు చేసి ప్రజల డబ్బు ప్రజల దగ్గర ఉంచే ప్రయత్నం చేసిన దేశాలు కానీ సమాజాలు కానీ బాగా సంపన్నంగా ఆర్థికంగా ఎదగటానికి దోహదపడుతుంది. ఇప్పుడు ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తే, ఇప్పుడు ఏదైతే తగ్గించాము సంబరాలు చేసుకుందాం అంటున్నారో ఆ నిత్యావసర వస్తువులు డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తే ఇప్పుడు తగ్గించిన దానికంటే డబల్ నిత్యావసరాలు దిగొచ్చే పరిస్థితి ఉంటుంది కదా. దాని జోలికి వెళ్లకుండా ఈ నిత్యావసరాలు తగ్గించాము, మీ జీవితాలను మార్చేసాము, మీకు నెలకు వేలల్లో లక్షల్లో ఇన్కమ్ పెరిగిపోతుంది అని ఈ ప్రచారాన్ని, ఈ పిఆర్ని ఎలా చూడాలండి? ఈ తగ్గించిన దాని మూలంగా ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఒక 48,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని. అంటే కేంద్రానికి వచ్చే నష్టం కేవలం 25 కోట్లే, 25,000 కోట్లే. రాష్ట్రాల మీద ఇంకో 24,000 కోట్లు కేంద్రం, 24,000 కోట్లు రాష్ట్రాల మీద పడుద్ది. ప్లస్ జిఎస్టీ తగ్గటం మూలంగా కొంత సేల్స్ పెరిగాయిగా. సో నెట్ అసలు కేంద్రానికి అంత భారీ నష్టం జరిగే అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వానికి. రెండోది, మనం అడిగేది ఏంటంటే, ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తారు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తారు, ఇతర పన్నులు అన్నట్లు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవి వేశారు, రకరకాల పన్నులు వేశారు మోడీ గారు వచ్చిన తర్వాత. మీరు నమ్మరు, ఒక్క బడ్జెట్లో 40 రకాల గూడ్స్ మీద
టారిఫ్లు వేశారు మోడీ గారు. పిచ్చి పిచ్చిగా వేశారు టారిఫ్లు అండి. గత 10 సంవత్సరాలు ఏ వ్యాపారస్తులు పోయి లాబీ చేసుకున్నా కూడా విచ్చలవిడిగా టారిఫ్లు వేశారు. మనం ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు చూసి గుండెలు బాదుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండానే చాటుగా ప్రతి బడ్జెట్లో నానా రకాల టారిఫ్లు వేశారు. విషయం ఏంటంటే శుభకర్ గారు, ట్యాక్స్ కట్స్ అడగొచ్చు మనం. పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గించమని అడగొచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గించమని అడగొచ్చు, జిఎస్టీ తగ్గించమని అడగొచ్చు, ఆదాయం పన్ను తగ్గించమని అడగొచ్చు. మరి ఇవన్నీ తగ్గినప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుంది కదా. ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినప్పుడు వాళ్ళ ఖర్చులు ఎట్లా? ఖర్చులు తగ్గించుకుంటేనే కదా ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 35 లక్షలు అయితే 35 లక్షల కోట్లు అయితే ఒక 15 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం అప్పు చేస్తున్నారు. ఈ రకంగా బాధ్యతారహితంగా మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇది కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఉంది, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, విచ్చలవిడిగా అప్పులు చేయటం చేసినప్పుడు మీకు ట్యాక్స్ కట్స్ అనేవి చాలా కష్టమైన పని. సో ఒకటి, మనం పన్నులు తగ్గించమని ప్రభుత్వాన్ని అడగాలి, దాంతోపాటు ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకోవాలి. అది చాలా ముఖ్యం. ఈరోజు ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకోకపోతే మీరు పన్నులు తగ్గించినంత మాత్రం ఏమవుతుంది, ఇంకొంచెం అప్పులు చేస్తారు. అప్పులు ఎవరు తీర్చాలి? ప్రజలే కదా. అప్పులు చేయకపోతే డబ్బులు ముద్రిస్తారు. డబ్బులు ముద్రిస్తే నష్టపోయేది ఎవరు? మళ్ళా ప్రజలే. ఎట్లా? ద్రవ్యోల్బణం వస్తుంది, ధరలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండి 4 సంవత్సరాల వ్యవధిలో 1 మిలియన్ ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించుకున్నాం అన్నారు. మిలియన్ అంటే 10 లక్షలు. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మేము నియమించామని ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తే దానివల్ల దేశానికి జరిగే మేలు పెద్ద మేలే ఉండదు. విపరీతమైన ఖర్చు. ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి 40 సంవత్సరాలు ప్రజల మెడకు గుదిబండ అవుతాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఏమి ఉత్పత్తులు చేయరు కదా. మీకు బియ్యం, వడ్లు, కూరగాయలు, పండ్లు, ఉప్పులు, పప్పులు, టీవీలు, ఫోన్లు, కార్లు, మోటార్ సైకిళ్ళు ఇవేమి చేసేవాళ్ళు కాదు కదా ప్రభుత్వ ఉద్యోగులు. ఉత్పాదక రంగం కాదు కదా అది. ఉత్పాదక రంగంగా కాదు. మరి వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. విపరీతమైన ఖర్చు, విపరీతమైన అప్పులు. ఇప్పుడు మొన్న మోడీ గారు బీహార్లో అందరికి తలా 10,000 వేశారు మహిళల అకౌంట్లలో. ఎవరి డబ్బు ఇది? మోడీ గారు సొంత డబ్బు కాదు కదా. మరి ఇవన్నీ ఖర్చు పెడుతున్నప్పుడు ట్యాక్స్ కట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మీరు ఏమన్నారు, పెట్రోల్ డీజిల్ మీద ధరలు ఎందుకు తగ్గించారో అన్నారు. ఎట్లా తగ్గిస్తారు? ఈ విధంగా డబ్బంతా ప్రజల కష్టార్జితాన్ని గంగపాలు చేస్తుంటే వృధా అవ్వదు. సో మనం ట్యాక్స్ కట్స్ అడగాలి, తప్పకుండా. కానీ వాటితో పాటు ఖర్చు తగ్గించుకోమని చెప్పాలి ప్రభుత్వాన్ని. ఖర్చు తగ్గించుకుంటే మళ్ళీ మనకు చెవులో పువ్వు పెట్టి ట్యాక్స్ కట్స్ చేసి అప్పులు చేశాడు అనుకోండి, మళ్ళీ అది మన తలకే కదా చుట్టుకునేది. అప్పుల వల్ల ఎంత నష్టం అంటే శుభకర్ గారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వ అప్పు 200 లక్షల కోట్లండి. మొత్తం భారతదేశంలో వ్యాపారాలు చేసిన అప్పు 160-170 లక్షల కోట్లు. ఏమంటే వింటున్నారు కదా, 200 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు అయితే మన వ్యాపారాలన్నీ కలిసి చేసిన అప్పు 170 లక్షలు. వ్యాపారాలు అప్పు చేస్తే ఏమవుద్దండి? వ్యాపారాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు వచ్చి దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం 200 లక్షల కోట్లు అప్పు చేస్తే వద్దండి, బీహార్లో తలా 10 అకౌంట్లో తలా 10,000 వేస్తారు. మనకు కావాల్సింది ఏంటి? దేశం అభివృద్ధి చెందాలి, ప్రజల ఆదాయాలు పెరగాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి. మీరు ఒట్టిగా వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అప్పు మొత్తం ప్రభుత్వం మింగేస్తే మీకు మార్కెట్లో ప్రైవేట్ సంస్థలకు అప్పు దొరకదు. ఇప్పుడు డబ్బు ఫైనైట్ కదండి, ఇంతే. ఒక డబ్బు అనేది ఇవాళ భారతదేశంలో నేను చెప్పిన లెక్క ప్రకారం అప్పు తీసుకోవడానికి ఒక 370-400 లక్షల కోట్లు ఉన్నాయండి అప్పు తీసుకోవడానికి. ఎవరైనా, ప్రభుత్వం అయినా, ప్రజలైనా, కంపెనీలైనా. అందులో 200 లక్షల కోట్లు ప్రభుత్వం తీసేసుకుంటే వ్యాపారస్తులు మిగిలే చాలా తక్కువ కదా. వ్యాపారస్తులు తక్కువ క్యాపిటల్ అంటే డబ్బు తక్కువగా ఉన్నప్పుడు వ్యాపారాలు విస్తరించలేరు. ఇది ఈరోజున్న సమస్య. మనం ట్యాక్స్ కట్స్ అడగొచ్చు. ట్యాక్స్ కట్స్తో పాటు ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గించమని అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వృధాలు, ఉచిత పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టే ఖర్చు, అసలు ఏమి జీతాలండి అవి? మనది బీద దేశం కదా. ఇందాక మీరు విద్యుత్ గురించి మాట్లాడితే, ఒక లైన్మెన్ అండి 7th క్లాస్ పాస్ లైన్మెన్కి విద్యుత్ శాఖలో మీకు జీతాలు చూసుకుంటే కళ్ళు తిరిగిపోతాయి. 1,00,000-1,50,000 లక్షలు ఒక్కొక్క లైన్మెన్ జీతం. మళ్ళీ లైన్మెన్లు పని కూడా చేయరు సరిగ్గా. మా దగ్గర అయితే అసలు రాను కూడా రారు పనికి. మళ్ళీ హెల్పర్ అని వాళ్ళ కింద బయట పెట్టుకొని అతను చేస్తాడు పనులన్నీ. సో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి 30% పోతుందండి రూపాయలు.
ఇంకో 30% ఉచితాలకు పోతుంది, ఇంకో 30% అప్పులు చేస్తే వాటి మీద వడ్డీలకు పోతుంది. ఇంకా మిగిలిదేముంది మనకు అసలు? సో మనం ప్రభుత్వాన్ని అడగాల్సింది ఏంటంటే పన్నులు తగ్గించుకోవడంతో పాటు చేసే వృధా ఖర్చు తగ్గించాలి. మీకు ఇందాక చెప్పిన ఉదాహరణ, మనకిప్పుడు జిఎస్టీ మూలంగా మొత్తం నెట్ ఒక 10%, 5% తగ్గింది అనుకుందామండి. ఏది పన్నుల బాధుడు. ప్రభుత్వం అంతమంది డబ్బు ముద్రించింది అనుకోండి, మీకు ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల 5% ధరలు పెరిగితే అయిపోయిందిగా, సరిపోయిందిగా. మీకు జిఎస్టీలో 5% తగ్గింది, ధరలు 5% పెరిగాయి. ఇంకేమైంది మరి? మీకు ఎక్కడుంది ట్యాక్స్ కట్టు? జిఎస్టీ ట్యాక్స్ కట్టేమో పబ్లిసిటీ ఇస్తారు. ఇన్ఫ్లేషన్ 5% ఇన్ఫ్లేషన్ ఎవరు పబ్లిసిటీ ఇవ్వరుగా. మనకు అసలు తెలియని 99% మంది ప్రజలకు తెలియని విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ప్రభుత్వం ముద్రించే డబ్బు మూలంగా, కేవలం ప్రభుత్వం ముద్రించే డబ్బు మూలంగా వస్తున్న విషయం చాలా మంది ప్రజలకు తెలియదు. సో మీరు జిఎస్టీ తగ్గించి ద్రవ్యోల్బణం వస్తే అక్కడక్కడికి సరిపోయింది. కాబట్టి మనం పన్నులు తగ్గించమని అడగాలి, కానీ దానితో పాటు ప్రభుత్వం చేసే వృధా ఖర్చు తగ్గించాలి. అది ముఖ్యం. వృధా ఖర్చు తగ్గిస్తే ప్రజల డబ్బు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది, దానంతా అదే ఆదా అవుతుంది. ఈ మధ్య మళ్ళీ ట్రంప్ ఈ టారిఫ్ బాంబు పేల్చాడు, పర్టికులర్గా ఫార్మాని టార్గెట్ చేసి. అది భారతీయ ఫార్మా కంపెనీలకి ఏ స్థాయిలో నష్టం కలిగించే పరిస్థితి ఉంది చక్రవర్తి గారు? నష్టం చేయదంటున్నారండి శుభకర్ గారు. నేను చదివిన రిపోర్ట్స్ ప్రకారం, అనలిస్ట్ల రిపోర్ట్ల ప్రకారం కారణం ఏంటంటే అతను బ్రాండెడ్ డ్రగ్స్ ఏవైతే అమెరికా దిగుమతి చేసుకుంటుందో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఆ ప్యాటెంటెడ్ డ్రగ్స్, ప్యాటెంట్ ప్రొటెక్షన్ ఉన్న బ్రాండెడ్ డ్రగ్స్ మీద ఇవి వేస్తున్నాడు. కాబట్టి యూరప్ మీద ప్రత్యేకంగా స్విట్జర్లాండ్, జర్మనీ అండ్ ఇంకొక దేశం అండి, స్విట్జర్లాండ్, జర్మనీ అండ్ ఐర్లాండ్ నెంబర్ 1. ఐర్లాండ్ 50 బిలియన్లు ప్యాటెంటెడ్ బ్రాండెడ్ డ్రగ్స్ అమెరికాకి ఎగుమతి చేస్తుందంటే, స్విట్జర్లాండ్ 20, జర్మనీ 17 బిలియన్లు. ఉద్దేశపూర్వకంగా యూరప్ని బెదిరించే ధోరణిలోనే యూరప్ని దారికి తెచ్చడానికి ఈ రష్యా నుంచి దిగుమతి అయ్యే ఆ గ్యాస్ను కూడా ఆపేయమనే పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అతను కంట్రోల్లో పెట్టుకోవడం కోసమే ఈ దొంగ దెబ్బ తీశారనుకోవచ్చా? ఉన్మాదం అండి, అమెరికాలో ఉన్మాదం. అసలు ఇది ఏమనుకోవచ్చు ఏమనుకోవద్దు అనేది ఎవరికి అర్థం కాని విషయం. వైట్ హౌస్ ఒక పిచ్చాసుపత్రిలా ఉంది ప్రస్తుత పరిస్థితిలో. సో మీ 2 ప్రశ్నలు, రెండింటికి సమాధానం చెప్తాను. ముందు ఫార్మా మీద వేసిన ట్రంప్ టారిఫ్ల మీద ప్రస్తుతం మనకున్న అండర్స్టాండింగ్ బట్టి ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. బ్రాండెడ్ ప్యాటెంటెడ్ డ్రగ్స్ అన్నాడు. మనం పంపించే జెనరిక్స్ అండి. మనం బ్రాండెడ్గా చాలా వరకు జెనరిక్స్ పంపిస్తాం. ప్రస్తుతం ఉన్న అవగాహన ప్రకారం జెనరిక్స్ మీద టారిఫ్ పడే అవకాశం లేదు, కాబట్టి ఇండియన్ కంపెనీలు పర్వాలేదు. అయితే దాంట్లో 2 యాంగిల్ ఉంది. ఇప్పుడు ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్ ఇట్లాంటి దేశాల నుంచి వచ్చే డ్రగ్స్ ఆపితే మరి మన జెనరిక్స్ సేల్స్ పెరిగే అవకాశం ఉంది. సో భారతదేశానికి ఈ టారిఫ్ మూలంగా లాభం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ క్లారిటీ. ఎప్పుడైతే మీరు ఇతర దేశాల డ్రగ్స్ ఆపేస్తారో, మందులు తీసుకోకుండా అయితే ఉంటారు కదా అమెరికాలో ప్రజలు, వాళ్ళకి ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి రావాలి కాబట్టి వాటి ధరలు బాగా పెరిగాయి కాబట్టి అమెరికా ఎక్కువ కొనే అవకాశం ఉంది. ఇక రెండోది మీరు అడిగింది ఏంటంటే ట్రంప్ యూరప్ మీద ఈ టారిఫ్ ట్రేడ్ నెగోషియేషన్స్లో బెదిరించడానికి ఈ టారిఫ్ వేసాడా అనేది. వేసాడో లేదో తెలీదు. వాళ్ళు గ్యాస్ కొంటున్నారు కదా రష్యా నుంచి. విషయం ఏంటంటే అమెరికా పోయిన సంవత్సరం యురేనియం, ఏదంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాడే యురేనియం రష్యా నుంచి $700 మిలియన్ యురేనియం కొన్నదండి. అమెరికా వాళ్ళు రష్యా దగ్గర కొంటారు, యూరప్ వాళ్ళు కొంటారు, మనల్ని కొనొద్దు అంటారు ఆయిల్. యూరప్ ఏమో గ్యాస్ కొంటుంది, న్యాచురల్ గ్యాస్, పైప్ లైన్లో వచ్చే గ్యాస్, ఏది యూరోపియన్ దేశాలు. అమెరికా వాళ్ళేమో యురేనియం కొంటారు, ఏది వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి కావాల్సింది. రష్యా ప్రపంచంలో అతిపెద్ద ప్రొడ్యూసర్ అండి. ఏది మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాడే ఇంధనం ఉంటుంది కదా, యురేనియం, రేడియో యాక్టివ్ మెటీరియల్, అది రష్యా లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అమెరికా వాళ్ళు 2024 అండి నేను చెప్పేది, ఏదో 10 ఏళ్ల క్రితం కాదు. ఈ యుక్రెయిన్ యుద్ధం జరిగేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా కొన్నారు, 2025లో కూడా కొన్నారు యురేనియం. వాళ్ళు కొంటారు. మన దగ్గరకు వచ్చేసరికి ఏమో నానా రకాల ఆంక్షలు. సో ఇందులో ఎక్కడా న్యాయం లేదు. దీంట్లో మనం ఏదో లాజిక్ చూడాల్సిన అవసరం లేదు. అదొక పిచ్చి ఆసుపత్రి, దాన్ని అర్థం చేసుకుంటే మనకు తలనొప్పి వచ్చింది. సో ఉన్న దాంట్లో మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఇతర దేశాల మీద ఆధారపడిన అవసరం లేదు. చాలా అవలీలుగా అభివృద్ధి చేసుకోవచ్చు. మన వృధా ఖర్చులు తగ్గించుకొని ఈ పిచ్చి టారిఫ్లన్నీ ఎత్తేస్తే స్వేచ్ఛగా వాణిజ్యం చేసి ఏ దేశం కూడా నష్టపోలేదండి ఈ ప్రపంచ చరిత్రలో.
నష్టపోయిన దేశాలన్నీ టారిఫ్లు వేసుకున్న దేశాలే. భారతదేశంతో సహా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ పాలనలో మన దగ్గర 200-300% ఉండేదండి దిగుమతుల మీద పన్నులు. చైనా కూడా అట్లే నష్టపోయింది. రష్యా కొలాప్స్ అయిపోయింది, సోవియట్ యూనియన్. కాబట్టి స్వేచ్ఛా వాణిజ్యం చేసుకుని పన్నులు తగ్గుగా పెట్టుకొని ప్రభుత్వాన్ని అతి చిన్నగా పెట్టుకుంటే మనకు అమెరికాతో పని లేదు, చైనాతో పని లేదు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాం. దానికి ఉదాహరణ ఏదో నేను చెప్పాను మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల ఎన్నో దేశాలు ఉన్నాయి. హాంకాంగ్ చూస్తే ఇదే పని, నేను చెప్పిన పని చేసింది. సింగపూర్ అదే పని చేసింది, తాయివాన్ అదే పని చేసింది. చివరికి చైనా కూడా మనకన్నా చాలా మెరుగైన విధానాలు అవలంబించి మళ్ళీ నేను చెప్పిన ప్రైవేటీకరణ, పన్నులు తక్కువ, స్వేచ్ఛా వాణిజ్యం ఇవి చేయటం మూలంగా మనకన్నా 4-5 ఇంతలు అభివృద్ధి చెందింది. మనం కూడా చెందగలం. మనం చేయాల్సింది అది. ఇది ఈరోజు జూమ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకి పలు అంశాల మీద చక్రవర్తి గారి అభిప్రాయాలు. వచ్చే వారం మరికొన్ని వివరాలతో విజువల్ ప్రేక్షకులకి చక్రవర్తి గారి ద్వారా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ శివకర్ గారు.